అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గండికోట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు అధికారులు కూడా ఇప్పటికే ఇన్ఫ్లో అయితే 6000 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అవుట్ఫ్లో కూడా 6000 క్యూసెక్కులను దిగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. అయితే గండికోట జలాశయ సామర్థ్యం 27 టీఎంసీల సామర్థ్యానికి పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో 26 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 26 టీఎంసీలకు ఒక్కసారిగా నీరు చేరుకోవడంతో కూడా అటు లోతట్టు ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో గండికోట జలాశయానికి సంబంధించి ఇప్పటికే R&R ప్యాకేజీ ప్రకారం చౌటుపల్లి, చుండూరు వంటి ప్రాంతాలకు కూడా పరిహారం చెల్లించారు. అయితే కొన్ని ప్రాంతాలకు పరిహారం చెల్లించలేదు R&R ప్యాకేజీ కారణంగా. అంటే ఒక రకంగా భూములు కోల్పోయిన వారికి కొంత పరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇల్లు కూడా తీసుకొని భూములు లేని మేము అక్కడ ఉండలేము కాబట్టి జీవనోపాధి లేదు కాబట్టి ఇళ్లను కూడా తీసుకొని మాకు పరిహారం చెల్లించి మమ్మల్ని మరో చోటకు తరలించాలని కూడా కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ఆ బాధ్యతల నుంచి కనిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా కోడిగండ్లపల్లె వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో నీరు చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే పంట పొలాలు తగ్గు ప్రాంతంలో ఉండడంతో పంట పొలాలు పూర్తిగా తీసుకున్నారో అయితే కోడిగండ్లపల్లెకు సంబంధించి కొంతమంది అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి. అంటే వారు అక్కడ నివాసం ఉంటున్నప్పటికీ కూడా చుట్టూ పాములు, తేళ్లు, పురుగులు వంటివి వస్తున్నాయి. నీరు చుట్టుముట్టడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గండికోట జలాశయానికి సంబంధించి ముంపు గ్రామాల్లో కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో నీరు వచ్చి చేరుతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఎక్కడైతే ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు పెద్ద ఎత్తున వరద నీరు గండికోట జలాశయానికి చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు పెద్ద ఎత్తున నీరు వస్తే ఆయా మునకకు గురయ్యేటువంటి ప్రాంతాల్లో కొంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాలకు ప్రభుత్వం R&R ప్యాకేజీ కింద పరిహారం చెల్లించినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో భూములకు పరిహారం చెల్లించి ఇళ్లకు పరిహారం చెల్లించిన నేపథ్యంలో కూడా జీవనోపాధి లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మా ఇళ్లకు కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ గండికోట జలాశయం వద్ద ఉన్నాం. ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉందో కూడా మనం గమనించవచ్చు. పెద్ద ఎత్తున అటు వరద నీరు వచ్చి చేరడం, ఆ వచ్చినటువంటి వరద నీరు దాదాపు 6000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నతో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే 6000 క్యూసెక్కులు ఇన్ఫ్లో 6000 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో కూడా 6000 క్యూసెక్కులకు దిగువ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గండికోట జలాశయం ఒక్కసారిగా జల కళతో సంతరించుకుందనే చెప్పాలి. ఒక రకంగా జలకళతో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గండికోట జలాశయానికి అటు పెద్ద ఎత్తున అంటే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ రాము చూపిస్తున్నాడు, మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ చూస్తే దాదాపు కొన్ని అంటే 27 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ గండికోట జలాశయంను చూడొచ్చు. నీరంతా కూడా ఒక్క రకంగా మొత్తం అంతా నీరు కనిపిస్తున్న పరిస్థితి. అంటే వరద నీరు ఏ స్థాయిలో వచ్చి చేరుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో ఇదే విధంగా గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో కూడా వర్షాలున్న నేపథ్యంలో కూడా అంటే పైతట్టు ప్రాంతాల్లో కూడా అటు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. వర్షాలు కురిసిన కారణంగా అటు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది. గతంలో కూడా ఏదైతే తాడిపత్రికి కూడా వాహనాలకు రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేవారు. ఎందుకంటే కొండాపురం మీదుగా అటు తాడిపత్రి వంటి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం అక్కడ కొంత మార్పు వచ్చింది. ఏదైతే రోడ్డు వేసిన కారణంగా కూడా అలాంటి పరిస్థితి లేదు. అయితే ఏదైతే గండికోట జలాశయానికి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో మాత్రం కొంత అక్కడక్కడ భయాందోళనటువంటి భయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరితే మాత్రం దిగువ ప్రాంతాలకు నీరు తరలిస్తే మాత్రం గ్రామాలను చుట్టుముట్టే పరిస్థితి ఉందన్నటువంటి భయాందోళన కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. ఏదైతే నీటి ఉధృతి
పెరుగుతున్న నేపథ్యంలో ఎంత వృద్ధి పెరుగుతుందో అదే స్థాయిలో నీటిని దిగువ ప్రాంతాలకు తరలినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఈ గండికోట జలాశయం ఇక్కడి నుంచే ఒక 1000 క్యూసెక్కుల నీటిని కూడా అటు తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటువైపుకు 5000 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అంటే మొత్తం మీద ఇన్ఫ్లో 6000 క్యూసెక్కుల నీరు వస్తుంటే అవుట్ఫ్లో కూడా 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఏదైతే గండికోట జలాశయానికి సంబంధించి ఎంత మేర నీరు చేరుతున్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఇప్పటికే జిల్లా అధికారులు కూడా రకంగా అధికారుల నుంచి సమాచారం చేరవేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా అధికారులతో పాటు ఉన్నత స్థాయి అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేస్తూ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఎవరైనా ఒకవేళ ముంపుకు గురైతే వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అటు జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా గండికోట జలాశయానికి సంబంధించి ఏ ప్రాంతాలైతే ముంపుకు గురవుతాయో ఆయా ప్రాంతాలకైనా కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా గ్రామాలకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే వరద నీటి ఉధృతి పెరిగితే మాత్రం గ్రామాల్లో నీరు చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అధికారులు ఆ దిశగా అడుగులు వేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే కొంత మిగతా ప్రాంతాల్లో కొంత భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కోడిగాళ్లపల్లి వంటి ప్రాంతాల్లో కూడా చౌటపల్లి వంటి ప్రాంతాలు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు అక్కడికి R&R ప్యాకేజీ కింద మరో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి కూడా వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే పరిహారం అందలేదు కాబట్టి వారంతా అక్కడే ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా పరిహారం చెల్లించి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి అదేవిధంగా వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆ ప్రాంతవాసులు వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా కురుస్తున్న వర్షాల కారణంగా గండికోటకు జలకళ సంతరించుకుందనే చెప్పవచ్చు. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా అటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ఆ దిశగా కూడా ఏదైతే ఎన్ని క్యూసెక్కుల నీళ్లు ఇన్ఫ్లో ఉంది అప్పటికప్పుడు గుర్తించి దానికి అనుగుణంగానే నీటిని విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 2 గేట్లను తెరిచి ఇప్పుడు 6000 క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద గండికోట జలాశయం నుంచి ప్రస్తుత పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, గండికోట జలాశయం నుంచి. కోడిగాలపల్లె. నా పేరు పెద్ద శెత్తిరెడ్డి. మేము కష్టాలలో ఉన్నాం. మా భూములు ప్రతి ఒక్క రైతుకు భూమి పోయింది. 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు అందరికీ పోయింది. ఇంటి దగ్గర నీళ్ళు ఉన్నాయి. బతికేదానికి ఆధారం లేదు. ఇప్పుడు మాకు ఈ రైలు పోయింది, బ్రిడ్జి, ఇదే బస్ స్టాండు, ఇదే రైలు పోయింది, బస్ స్టాండ్ పోయింది, అన్నీ పోయినాయి. మేము ఎక్కడైనా పోవాలని కష్టంగా ఉంది. బళ్ళు పిల్లలు సూలు పోవాలన్నా కష్టంగా ఉంది. మా ఇబ్బందులు చాలా ఉన్నాయి. బతికేదానికి ఆధారం లేదు. భూములన్నీ పోయినాయి. ఊరికి ఇళ్ళు ఉన్నాయి, ఇంటికైనా నీళ్ళు ఉన్నాయి. మా గేట్ దగ్గర నీళ్ళు ఉన్నాయి. చూసుకొని కావాల్సి వచ్చి లోపల దిగినాయి. మళ్ళీ జాలాడుకుంటా నిండిపోయింది. మాకు మార్గం లేదు. మాది ఏదో దయవంచి మాది ఏదో ఊరు తీసుకొని పోతే మేము ఎక్కడ దాటిపోతాం. ఎక్కడి నుంచి నీళ్ళమ్మడి ఇంకా నా ఇంటికాడికి పాములు వచ్చాయి, తేళ్ళు వచ్చాయి, మునిగిసులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. పిల్లల కష్టాలు ఉన్నాయి. ఈగలు దోమలు. ఒక జమ్ము ఉంది. జమ్ము దూలంతా పగిలిన కాలం ఇంట్లోకి వచ్చింది. దోమల వల్ల కష్టపడుతున్నాము. మాకు ఆధారం లేదు బతికేదానికి. భూములు పోయినాయి. ప్రతి ఒక్క రైతుకు పోయినాయి భూమి. ఊరిగా బండల భూములు ఉన్నాయి కానీ బార్లు బరకలు ఉన్నాయి. మంచి భూములు పోయినాయి. మేము కష్టాలు ఉన్నాం. పని పోవాలంటే పోలేము. పిల్లలు నేదలు అంత ఇబ్బందులు ఉన్నాం. రైలు పోయింది. బ్రిటిష్ వచ్చిన రైలు పోయింది. బస్ స్టాండ్ మరి ఇదే బస్ స్టాండు, ఇదే రైలు 2 పోయినాయి. మేము అడిగిన పోవాలంటే కష్టంగా ఉంది. దారి లేదు. ఊళ్ళో దగ్గర నీళ్ళు చుట్టూ నీళ్ళు ఉన్నాయి. చుట్టూ నీళ్ళు కాబట్టి చూసుకోరు అధికారులు వచ్చి. చుట్టూ నీళ్ళు ఉన్నాయి. మీ అబద్ధంగా చూసుకోండి. కాబట్టి చుట్టూ నీళ్ళు ఉన్నాయి. ఇంకా అది మా బతుకుదోరు లేదు. కలిసినాం కలెక్టర్ 10 మాటలు పోయిటాం. వచ్చాం పోంటాం తీసుకుంటామంటాడు. వచ్చి చూసేదిలే పెట్టేదిలే. తిరిగి సార్లు అయింది. ఏం లేదు. మా ఊరు పోవాలని వెళ్ళిపోతాం. ఊరు పోతే వెళ్ళిపోతాం. భూములు తీసుకున్నారు. భూములు అన్నీ తీసుకున్నారు. అంత పోయిన భూములకు లెక్కరాలే. మళ్ళీ లాస్ట్లో కొంత పోయింది భూములు. దాంట్లో లెక్కరాలే. ఇప్పుడు వాళ్ళు సర్వే తప్ప తెలియదు. నీళ్ళు లెక్కిందంటే నీళ్ళు వచ్చినాయి. దాంట్లో లెక్కలే. ఇప్పుడు కూడా దాంట్లో ఏం అనుకోలే. అది ఒక ఇబ్బంది. ఈ ఊరు ఇబ్బంది.
ఆ 2 తీసుకుంటే మేము వెళ్ళిపోతాం. నా పేరు పెద్ద సిద్ధిరెడ్డి. కోడిగానపల్లె, ముద్దూరు మండలం, కడప జిల్లా, జమ్మోడు తాలూకా మాది. 23 ఊర్లు తీసుకున్నాడు. కొండాపురం మండలం చెడు ఆ సైడ్ అంతా తీసుకున్నాడు. 24వ ఊరు మాది. ప్రపోజ్ కింద పెట్టినారు కానీ ఇంతవరకు అధికారులు ఎవరు తీసుకోలే. కలెక్టర్కు ఒక 10-15 మాటలు పోయి మేము స్పందించినాము. ఇంతవరకు కలెక్టర్ వచ్చింది లేదు, ఎమ్మెల్యే రాలే, మంత్రులు ఎవరే కానీ రాలే. కనీసం నీళ్ళాటి శాఖ మంత్రి ఉన్న వచ్చాడంటే అతని మొగమే చూడలే మేము. మమ్మల్ని పట్టించుకున్న నార్దుడు ఎవరు లేరు. నాది వచ్చేసి ఎకరా 40 సెంట్లు పోయింది. ఇంతవరకు 4 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా నుంచి నాకు రూపాయి లేదు దాని ఆదాయము. జమ్ము మలిచిపోయింది, నీళ్ళు వచ్చినాయి. చినాగల తోట పెట్టింది, చినా తోట మునిగిపోయింది. ఎర్రగడ్డలు పెట్టినాము, ఎర్రగడ్డలు అంతా పోయింది. ఇంతవరకు లేదు. 26-75 టీవెన్స్ పెట్టినారు, ఇన్నిట్లు పెట్టినారు. ఇంతవరకు ఊరి దగ్గరికి నీళ్ళు వచ్చినాయి. ఏ ఒక్కడు అధికారులు అనేది రాలేడు ఇక్కడికి. ఏమి కావాలంటే మాకు చూడండి, ఎవడే కానీ ఇంతవరకు రాలేదు. ఈడించి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వేటిపల్లం పోతున్నారు. ఏరే వాళ్ళు మా ఊరికి వచ్చి పనులు చేసుకొని పోయేవాళ్ళు. మేము పోవాల్సి వస్తాయి క్యారీలలో అన్నం పెట్టుకొని. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది కానీ ప్రతి ఊరికి పోతున్నాం మేమే పనులు చేసుకోవాలని. ఏదో ఒకటి గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని ఈ భూములు పోయిన దాళ్ళకు ఊరికి డబ్బులు కట్టించి ఏదో మేము బతుకుదరకు ఆ టౌను ఇంకొక ఊరికో పోయి మేము కానీ బతకగలుగుతాము. లేదంటే ఈ దుర్దలు రావడం ఇట వచ్చి దుర్దలు ఎక్కువైపోతున్నాయి. జమ్ము మొలిచి దోమలు ఎక్కువైపోయినాయి మాకు ఫుల్లుగా. రాత్రి అయ్యాలక పాములు దండిగా వస్తున్నాయి. నీళ్ళేటుకు చల్లదనంకి వచ్చాలక ఈ సైడ్ వచ్చి పడుతున్నాయి ఎక్కువ. మాకు ఏం మేము పొలం మీద బతికే వాళ్ళమే. ఇంతవరకు బయటి పనికి పోయే వాళ్ళం లేదు. 24 గంటలు మేము మా అబ్బగారి కానించి ఈ ఊరిలో నమ్ముకున్నాము. ఈ ఊరిలోనే బతుకుతున్నాం, ఈ ఊరిలోనే మేము ఉన్నాము. ఎక్కడ మేము ఒకరు ఊరిలో పనికి పోయేవాళ్ళం కాదు. మా తోటలో పని చూసుకునే వాళ్ళం, ఈయన ఉండేవాళ్ళం. ఇంకా ఏది లేకుంటే మా బతుకు ఇదే బతుకు అయిపోయింది. గవర్నమెంట్ స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయండి. మీకు ఎప్పటికీ మేము రుణంగా ఉంటాము. మా వెనకాల ఎవరు వచ్చినా మీకు ఏదైనా మీకు సాయం చేయగలము. దయచేసి గవర్నమెంట్కు మేము ఇదే మాట చెప్తున్నాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. చాలా మేము ఓపికతో ఇట్టే చూపెట్టుకొని ఉన్నాము. మాకు ఇక్కడ దొంద ఎక్కువైంది సార్. ఇక్కడ మాకు పంట బాగా రావడం లేదు. మాకు పంట బాగా రావడం లేదు. దీని గురించి దోమలు ఎక్కువైనాయి. ఈ నీళ్ళ వల్ల, ఈ డ్యామ్ నీళ్ళు, గండికోట డ్యామ్ నీళ్ళు సార్. దాని గుండా మాకు పంటలు బాగా రావడం లేదు. మలేరియా జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. మాకు తొందరగా కొంత భూమికి రావాల్సిన డబ్బుని ఇవ్వలేదు. నీళ్లు కరెంటు పోలు ఎట్లు ఉన్నాయి నీళ్లు భూమి మీద. మాకు ఇంతవరకు డబ్బులు రాలేదు. ఆ భూమికి ఉన్న డబ్బులు వచ్చి మాకు తర్వాత ఊరి గురించి తీసుకోవాలి సార్. మాకు చాలా కష్టంగా ఉంది. వేరే ఊరికి పోతున్నాం పిల్లలను పిల్లల్ని పోషించుకోనికి పని కోసము. అందుకు చాలా ఘోరంగా ఉంది. మాకు తొందరగా మాకు గవర్నమెంట్ ఏదో ఒకటి సాయం చేయాలి సార్ మాకు. అది సార్ ఒకసారి కలెక్టర్ గురించి అర్జీ పెట్టాం సార్. ఆయన ఒకసారి గురించి ఇక్కడ రాలేదు. దాని గురించి ఏమరు పట్టించుకోలేదు సార్. చాలా కష్టంగా ఉంది మాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.